సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హెల్మెట్ ధరించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు వారు ఈ వినూత్న ప్రోగ్రామ్ ఆనరబుల్ హైకోర్టు వారి ఆదేశాల మీదకి చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అన్నది అది ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఎవరికి వాళ్ళు కలిగి ఉండాలి. కానీ ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే హెల్మెట్ పెట్టుకోవడం అంటే దూరంగా ట్రాఫిక్ పోలీసుని చూసి గబగబా పెట్టుకునే సన్నివేశాలు మనం ఎక్కువ చూస్తుంటాము. కానీ హెల్మెట్ ధరించడం కూడా అదేదో లాకింగ్ ఇక్కడ ఉంటుంది. అది హెల్మెట్ లాక్ చేసుకొని పర్ఫెక్ట్ గా ధరించాలి. ధరించడం అంటే ఓన్లీ లూజ్ గా ట్రాఫిక్ కానిస్టేబుల్ ని చూసి భయపడి పెట్టుకోవడం కాదు. అది వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి రక్షణ కలిగిస్తుంది. ఎందుకంటే అన్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం. కేవలం హెల్మెట్ లేకుండా కింద పడిపోవడం వల్ల రోడ్డు దెబ్బ తగిలి ఆన్ ది స్పాట్ చనిపోవడం, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవడం అది నిత్యం చూస్తుంటాము. కానీ మన దైనందిక జీవితంలో ఒక యాక్సిడెంట్ అన్నది ఒక చిన్న విషయంగా చూస్తున్నాం. కానీ కుటుంబ పరంగా చూసుకుంటే ఆ కుటుంబానికి చాలా నష్టం కలుగుతుంది. వ్యక్తిగతంగా ఒక పెళ్ళైన వ్యక్తి ఉంటే ఆ భార్యకి, పిల్లలకి, అలాగే ఒక కుటుంబ పెద్ద ఉంటే అతని మీద ఆధారపడిన వాళ్ళకి అంటే మంచి జీవితం కోల్పోతున్నారు. దానివల్ల ఈ హెల్మెట్ ధరించకుండా ఈ రెక్లెస్, ముఖ్యంగా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ దీని మీద అవగాహన అంటే మనం ఏమనుకుంటామంటే చిన్నప్పుడు ఈ పెద్దవాళ్ళు చెప్పిందంతా చాదస్తాము, ఏదో చెప్తారులే హెల్మెట్ ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్కి వెళ్ళే లోపల అక్కర్లేదు అని. ఇంటి నుండి బయటకి వెహికల్ తీస్తున్నామంటే కారుకి ఎలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలో ఈ తలకి హెల్మెట్ ధరించడం అన్నది కంపల్సరీ జరగాలి. అంతేగాని ట్రాఫిక్ పోలీసులను చూసి భయపడి పెట్టుకోవడం కాదు. అది వ్యక్తిగతంగా మనం ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇందు మూలంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్సి సర్వీస్ అథారిటీ వాళ్ళకి, ఇక్కడ అందరూ ఈ కార్యక్రమాన్ని కోఆపరేట్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించడం గురించి 1K రన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలు వారి ఆధ్వర్యంలో హైకోర్టు వారి ఆదేశాల మీదకి నిర్వహించుతాం. ప్రతి ఒక్కరు ఈ తలకి హెల్మెట్ ధరించడం అన్నది కంపల్సరీ కావాలి. మనం ఏం చేస్తుంటాం అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, చిన్న షాపుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళినప్పుడు హెల్మెట్ అక్కర్లేదు, ఈ 1 కిలోమీటర్ 6 కిలోమీటర్లో ఏం యాక్సిడెంట్స్ జరుగుతాయి అని ప్రజలందరికీ ఒక నిర్లక్ష్య భావన ఉంటుంది. కానీ స్కూటరో బైకో ఏదైనా 2 వీలర్ ఏది తీసినా కూడా కంపల్సరీగా తలకి హెల్మెట్ ధరించడం అన్నది ఒక అవగాహన పెంపొందించుకోవాలి. ఇది ఇప్పుడు విషయం కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ అది ప్రతి ఒక్కరు ధరించడం అన్నది వాళ్ళ వ్యక్తిగతంగా రక్షణ కాకుండా ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ మన పక్క వాహనం నడిపిన వాళ్ళకు కూడా మనం దానివల్ల మంచి చేస్తాం. ఎందుకంటే యాక్సిడెంట్ అంటే ఇంటెన్షన్ లేకుండా జరుగుతుంది. ఆ నిర్లక్ష్యంగా పడిపోయినా కూడా ఆ హెల్మెట్ ధరించడం వల్ల తలకి రక్షణ కల్పిస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రజలు దీని పట్ల అవగాహన కల్పించుకొని హెల్మెట్ ధరించడం అంటే ఒక జస్ట్ క్యాజువల్ గా దాన్ని తలపై పెట్టుకోవడం కాదండి. ఆ ఫిట్టింగ్ అవన్నీ కరెక్ట్ గా పెట్టుకొని, ఎందుకంటే అందరికీ పని ఒత్తిడితో చాలా గాబరాగా ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి అని అన్నట్టు తయారవుతుంటారు. మన గురించి మనకి ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక 5 నిమిషాలు హెల్మెట్ పెట్టుకొని వెళ్తే అది కూడా ప్రాపర్ గా ధరించాలని నేను చెప్తున్నానండి. ఈ ర్యాలీలో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్సి సర్వీస్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాను.